సో ట్రిప్ ఈజ్ ఆన్. సో లోనావాలా వెళ్తున్నాం. సో లింగంపల్లిలో మేము ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్కుతున్నాము. సో రేపు మార్నింగ్ మేము 10 o'clock రీచ్ అవుతాము. చలో లోనావాలా. లోనావాలా స్టేషన్. ఆ సౌండ్ వినండి, ఎంత వర్షం పడుతుందో. వర్షం కొంచెం తగ్గింది. ఈ క్లైమేట్ అయితే నాకు ఫ్రాన్స్ గుర్తొస్తుంది. ప్రాపర్ హిల్ స్టేషన్ క్లైమేట్. మేము మా రిసార్ట్కి వెళ్తున్నాము. సో ఆటో వాళ్ళు 200 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి 15 minutes. 7 kilometers auto ride. Roads are really wet and gliding. వర్షం అయితే అట్లా పడుతూనే ఉంది, చినుకు. వర్షం అయితే ఒక రేంజ్లో కుమ్మేస్తుంది. Zeston Hill Resort. So we are here for a recce. కాదు మనదే. తడిగా ఉందేమో, మురుగు అవుతాయి బట్టలు అని నాన్న ఉద్దేశం. కరెక్ట్. ఫెయిరీ ఫెయిరీ. కొంచెం వర్షం అయితే తగ్గింది, కానీ దారిలో వస్తున్న ప్రతి చోట కూడా అందరూ ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ రెయిన్ కోట్స్. లోపల పట్టింది. Resort with a small pool and ఫెయిరీ ఫెయిరీ కొంచెం జరగ వాడు ప్లేస్. మంచి టీపీ హట్ థీమ్ లో చేశారు ఈ రెస్టారెంట్ పాట. జస్టిన్ హిల్ రిసార్ట్. ఇక్కడ రిసార్ట్ పేరే ఉంది కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. సో ఫొటోస్లో ఒక రకంగా ఉంది అండ్ ఇన్సైడ్ ఇంకా వెళ్ళలేదు మేము. అవుట్ సైడ్ అయితే వాళ్ళు చాలా బాగా చూపించారు, కానీ అంబియన్స్ అదంతా కూడా నాట్ సో గుడ్.
మా ఫస్ట్ డే జర్నీ స్టార్ట్ చేసాము. మేము 2 days ప్యాకేజ్ కింద వెహికల్ మాట్లాడుకున్నాము. సో ఫస్ట్ డే ఏమో కండాలా, లోన్వాలా. అండ్ ఇందులో మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే టైగర్ కేవ్స్, టైగర్ పాయింట్ అండ్ లయన్ పాయింట్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి బూషీ డ్యామ్ అండ్ లేక్ కూడా ఉంది. సో ఇవన్నీ ఇవాళ 2 ధామ్స్ కూడా ఉన్నాయి, టెంపుల్స్, అవి కూడా కవర్ చేసుకుంటాము. ఇవాళ 5 hours ప్యాకేజ్ అండ్ రేపేమో 6 hours ప్యాకేజ్. సో టోటల్గా 5,000 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో నెంబర్స్ ఇవన్నీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది. సడన్గా ఒక 5 minutes గ్యాప్ ఇస్తుంది. సో ఘాట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 11 kilometers. సో ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నట్టు చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ అండ్ ఘాట్ రోడ్. అడుగుదాం. ఇక్కడ చూసావుగా ట్రాఫిక్. రిటర్న్ లా నుంచి బొత్తం చూసేవారు ఇక్కడ అన్ని వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ మంచిగా ఉంది దగ్గర పట్టుకో. మన ఫోటోలు పిక్చర్ బాగుంటుంది. రెయిన్ కోట్లో ఫోటోలు కన్నా సో ఈ రూట్లోనే నావీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది, INS శివాజీ.
We are at the Tigers Point. చాలా ఫాగ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. చేతులు పట్టుకో, కార్లు వస్తాయి. అటు తినే సరదాగా వీడియో. సో ఇది వ్యూ పాయింట్. మాకైతే ఏం కనపడట్లేదు వ్యూ అయితే. మొత్తం కొండలు కానీ ఇది యాక్చువల్గా వ్యూ పాయింట్ కానీ ఏమీ కనపడట్లేదు. మొత్తం వైట్, బ్యాక్ వైట్ సౌండ్ అయితే. లయన్ అండ్ టైగర్ వ్యూ పాయింట్కి వచ్చాము. సో ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా ఉంది. ఓయ్ వర్షం, సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో వ్యూ పాయింట్కి వచ్చాము. సో వ్యూ అయితే మాకు ఏం లేదు, ఫుల్ ఆఫ్ వైట్ 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 వైట్. సో ఎప్పుడు వర్షం ఆగుతుందా అని చెప్పి వెయిట్ చేసి ఫొటోస్ కోసం అయితే తీసుకున్నాము. సో వ్యూ అయితే ఇలానే ఉంది. సో జూలైలో వస్తే చూసుకోండి, ఇలానే ఉంటుంది. టైగర్ పాయింట్ అండ్ లైన్ పాయింట్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ డౌన్ వెళ్తుంటే మనకి బూషి డ్యామ్ ఉంది. సో వర్షం అయితే కుమ్మేస్తుంది మార్నింగ్ చెప్పినట్టు. కాసేపు అయినా ఆగితే డ్యామ్లో దిగి తడవాలని ఉంది. లెట్స్ సీ. సో వీడి శర్వా నిద్ర వచ్చింది అంటున్నాడు వీడు. ఏం చూసావు ఇందాక? ఏం చూసావు ఇందాక పైన? క్యామెల్ కూడా చూసారు పైన, కానీ వర్షం వల్ల ఎక్కడెక్కిపోయాము. సో డ్యామ్కి వచ్చాము. సో డ్యామ్ పార్కింగ్ అక్కడ చేసి వెళ్తున్నాము డ్యామ్ వైపు. సార్ చూపించా, రావాలి శర్వానో డ్యామ్ దగ్గర బాబు దగ్గరికి. చాలు చాలు రుద్రా.
రూట్ అయితే ఇలా ఉంది, మంచి రూట్గా అయితే ఏం కనపడట్లేదు. వర్షం అయితే కూడా ఆగట్లేదు. సో చూడాలి దిగడానికి ఉంటుందా ఉండదా అని. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వాక్లా ఉంది. చాలా లోపలికి రావాలి. ఈ స్ట్రక్చర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒక్క రాయి ఒక్కటి డిఫరెంట్గా ఉంది. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది, ఎందుకంటే కొండల నుంచి రావడం వల్ల. ఎక్కడికక్కడ రెయిన్ కోట్స్, అంబరిల్లాస్, చెప్పల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. సో వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. స్టోన్స్ అన్నీ కూడా భలే కనిపిస్తున్నాయి. ఫుల్ చల్లగా కూడా ఉన్నాయి. సో మేము ఆల్రెడీ రెయిన్ కోట్స్ క్యారీ చేసుకుని వచ్చాము. ఖచ్చితంగా ఇక్కడ వెదర్ రెయినీగా ఉంటుంది అని. జనాలు అయితే కూడా ఒక రేంజ్లో ఉన్నారు ఫుల్గా. సూపర్, గట్టిగా పట్టుకో. ఓ సూపర్ సూపర్. సో ఇంకాస్త ముందుకు వస్తే చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అక్కడ బ్రిడ్జ్ లా ఉంది, అటు నుంచి వెళ్ళండి, మీరు వెళ్ళండి. అక్కడ ఒక క్యూట్ లిటిల్ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు దాని నుంచి రుద్ర అండ్ వాళ్ళ నాన్న క్రాస్ చేసి ఇటువైపు వస్తారనమాట. బుషి డ్యామ్ జనాలు ఫుల్ ఓవర్ఫ్లోటెడ్గా ఉన్నారు.
ఖుషి డ్యామ్ water వస్తుంది and they are going on the steps. ఇక్కడ ఇంతగా గాల్లో కూడా ఇక్కడ తినడానికి టీకి కూడా అడుగుతున్నారు. గూషి డ్యామ్కి వచ్చిన వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ లేడీస్ రూమ్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది, లేడీస్ డ్రెస్ చేంజింగ్ రూమ్. సో ఇక్కడ కూడా వచ్చి చేంజ్ చేసుకుని డ్యామ్లోకి దిగచ్చు. మంచి ఖుషిగా ఉంది, చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకుండా రావాలి, పిల్లలతో అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. వర్షంతో ఇంకా చాలా బాగుంది అసలు. గ్యాంగ్తో వచ్చిన 2-3 ఫ్యామిలీస్ వచ్చిన సూపర్ ఎంజాయ్ చేయొచ్చు ఇలాగా. సో డేంజరస్గా ఏం కనపడట్లేదు. సో చాలామంది ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు దిగచ్చు. రేపు ఇక్కడ కూడా కావాలంటే ఫోటో దిగచ్చు. వదులక అలాగా శర్వా. సో ఇక్కడ కూడా ఇక్కడ తీసుకొచ్చి పండు చెట్టు దగ్గర భలే వెళ్తుంది. ఒకవేళ నేను చెప్పిన స్పాట్ దగ్గర ఎవరైనా జారిపోయి ఉంటే కనుక అలా ఈ ఫ్లోలో ఇలా రావచ్చు. Say hi. లోనావాలా లేక్. సో మనకి ఇక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. లేక్ చూస్తే సూపర్ ఉంది, గ్రీనరీ. సో అదంతా కూడా లేక్.
లోనావలాలో మాకు ఇప్పుడు 3 ప్లేసెస్ అయిపోయాయి. నెక్స్ట్ మేము కండాల వెళ్తున్నాము బై కార్. ఇక్కడి నుంచి ఒక 25 మినిట్స్ పడుతుంది. ఇదంతా కూడా లేకే, లేక్కి సంబంధించిన కండాలలో 2 ప్లేసెస్ ఉన్నాయి. వన్ ఈజ్ పాయింట్ అండ్ బోటింగ్ కూడా ఉందన్నారు. సో చూడాలి. వెదర్ మాకు ఎలాంటి సిచ్యువేషన్ ఇస్తుందో అని వెళ్ళేంత వరకు తెలీదు. 10 మినిట్స్ వర్షం మళ్ళీ ఆగిపోవడం అలా జరుగుతుంది వాళ్ళంతా కూడా. కండాల వచ్చేసాము, జస్ట్ 20 మినిట్స్. సో ఇదే కండాల లేక్. అలానే బోటింగ్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. సో కండాల వచ్చాము. సో కండాలో దుర్గామాత టెంపుల్. సో ఇదే పాయింట్ నుంచి మనకి 3-4 సన్సెట్ పాయింట్ ఇక్కడే ఉంది, మంకీ పాయింట్ ఉంది అండ్ టెంపుల్. సో అన్నీ కూడా ఈ ప్లేస్ నుంచే వాకబుల్గా వెళ్ళిపోవచ్చు మనం. ఫాగీగా ఉంది. స్టార్ట్ అయిపోయింది. తీసుకుంటావా ఏమన్నా? తీసుకుంటావా? శ్రీ వాగజాయి దేవి మందిర్. जय जय वैष्णवी दुर्गे अम्ब जय जय कल्पिता सागे जय जय तोषित भगे अम्ब जय जय कुचजित दुर्गे जय जय वैष्णवी दुर्गे श्रीकर सद्गुण जाले अम्ब रंजितभाले पाक शासन मणि नीले अम्ब प्रालय भूधर पाले जय जय वैष्णवी दुर्गे शंकरी सत्कृपा पूर्णे अम्ब संवद संगणिहारे साकवलिप्त शरीरे अम्ब संगताकेयूरे जय जय वैष्णवी दुर्गे
లాస్ట్ జర్నీ అని గుర్తుంటుంది. వినోదిని గిరిజే విద్రుమ మణి సన్నిధ పాలిత లోక సమాజ మదన గోపాలక జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గే జయ జయ తోషిత అంబ జయ జయ కుచజిత దుర్గే జయ జయ వైష్ణవి దుర్గే జయ జయ వైష్ణవి దుర్గే జయ జయ వైష్ణవి దుర్గే. సో టెంపుల్ కూడా చాలా పాజిటివ్ వైబ్స్తో, ఫాగ్ అండ్ గ్రీనరీ అండ్ చాలా పెద్ద స్పేస్తో ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ పక్కనే మంకీ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మంకీస్ కూడా మాకు కనిపించాయి. యాక్చువల్లీ మంకీస్ కాదు, ఏప్, ఎందుకంటే ఆ తోక చూస్తే ఎంత పొడుగ్గా ఉన్నాయో తెలుస్తుంది. సో ఇది కూడా ఇంకొక వ్యూ పాయింట్ టెంపుల్ దగ్గర నుంచి. సో ఏ వ్యూ పాయింట్కి వెళ్ళినా కూడా మనకి ఒకటే వ్యూ, వైట్ వ్యూ. సో ఫుల్ ఆఫ్ ఫాగ్. సో ఇదే వ్యూ పాయింట్. రన్ అటు వెల్ రన్. జై దుర్గా మాత. నువ్వు కూడా ఇద్దరు జై దుర్గా మాత, జై దుర్గా మాత. ఇంకొకసారి సో ఇక్కడ మంకీ పార్క్ ఒకటి ఉంది, అలానే సన్సెట్ పాయింట్ కూడా అట. లోపల నుంచి వెళ్తాము. స్లో 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 స్లో.
ఏం చేస్తావు? ఇదిగో ఇవన్నీ మంకీసే. ఇంకో బుజ్జి మంకీ. మంకీ అన్నా మరి చేపట్టుకో. అక్కడ ఇంకో బుజ్జి మంకీ ఉంది. వ్యూ పాయింట్ తెలుస్తుంది ఇక్కడ నుంచి. వావ్ బేబీ, వ్యూ పాయింట్. సో కండాల సన్సెట్ పాయింట్ కూడా ఇక్కడే ఉందన్నారు. సో సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాము. ఒకవేళ ఫాగ్ ఏదన్నా కొంచెం తగ్గితే మాకు వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఫాగ్ తగ్గచ్చు అంటున్నారు చాలామంది. సో లెట్స్ సీ. టీ, ఇలాంటి ఫాగ్ అండ్ సూపర్ వెదర్లో ఖచ్చితంగా టీ తాగాలి. फोटोगा సన్సెట్ ఇప్పుడే పాయింట్ క్లియర్ అయింది. వ్యూ సూపర్ ఉంది కొంచెం క్లియర్ అయ్యాక. అందాల సన్సెట్ పాయింట్. సో ఇప్పుడే కొంచెం ఫాగ్ క్లియర్ అయిన వెంటనే మాకు 2 minutes స్కోప్ ఇచ్చింది వెదర్ వ్యూ చూడడానికి. సో చెప్పు. సో వాటర్ ఫాల్స్, రుద్ర చూపించు వాటర్ ఫాల్. వెరీ గుడ్. సో అక్కడ 1 2 సో ఇది జూమ్ చేస్తే సో చాలా ఫోర్స్గా వస్తుంది అక్కడ. సో మనకి ట్రైన్ చూడొచ్చు ఇక్కడ. రోడ్. సో కరెక్ట్గా సన్సెట్ టైంకి సన్ కూడా బయటకు వచ్చాడు ఇప్పుడే. ఏ శర్వా వ్యూ పాయింట్, కండాల వ్యూ పాయింట్ ఇది. సో ఫాగ్ వల్ల మొత్తం ఫోన్లో కూడా క్యాప్చర్ అవ్వట్లేదు. సో మాకు ఇక్కడ నుంచి అయితే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్. అది వచ్చేసరికి చాలా పెద్ద వాటర్ ఫాల్.
Khandala Talab. The lake of Khandala. So let's go in. There's boating apparently inside, but we don't have time for it. Sharma. Oi! So Khandala Lake is famous for boating, and you see there are chala types of boats unnai. Swan boat, and there is speed boat and self-rowing wala boat. Inquiry is happening. ₹300 per 2 children and 2 adults. So band kuda kadtunaru. Boat ride. Let's go. So lifeboats on, and boat number 11, proper color boat. Ekali nenu. Shaneeshwar Mandir, and ఆ కొండ పైన బంగ్లాస్, fog covered mountains. అసలు వ్యూ అయితే అద్దరిగా ఉంది. సన్సెట్ అవుతుంది అక్కడ స్లోగా. Khandala Lake. 15 minutes boat ride for ₹300. It's like a half ticket. So 2 half tickets and 2 full tickets. Let's go boating! ఇన్ని రూల్స్ చెప్పేసరికి భయం వేసింది నాకు. ఫౌంటైన్ లోకి వెళ్ళొద్దు అన్నాడు, లెఫ్ట్ రైట్ అంటాడు, అన్ని వాడే చెప్తుంటే. వావ్, బేబీ యా. పక్కన కొండుంది. మనం అన్నాం ఇక్కడ ఇంకెవ్వరు లేరు. వస్తుంది, కొంచెం వస్తుంది లైట్గా. వచ్చింది నాకు కూడా, నీకు వచ్చింది. డే 1 ఆల్మోస్ట్ అయిపోయింది.
నారాయణ్ ధామ్ ఒకటే పెండింగ్ ఉంది. అది చూసుకుని మేము డిన్నర్ చేసి హోటల్కి వెళ్ళిపోతాము. ఈవినింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది ఫాగ్ అంతా కూడా. Sri Narayani Dham. It's a very huge temple and a dham also. అడ్జసెంట్ గా చాలా పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది. వాస్ట్ స్పేస్ ఉంది. సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. మంగళారతి, శృంగారారతి, పట్టు మంగళ్ ఇవన్నీ ఏ టైమ్స్లో ఉంటాయి అనేది. చూడము సో ఎక్కడికక్కడ మంచి మంచి గార్డెన్స్తో, రోజ్ గార్డెన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గార్డెన్స్ అండ్ ఇట్లా ఫౌంటైన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ టెంపుల్. చాలా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది ఆ సౌండ్ ఆఫ్ వాటర్ అండ్ రింగింగ్ బెల్ ఆ సౌండ్స్కి. సో ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము మేము. అండ్ డిన్నర్ కూడా 8 o'clock నుంచి ఇస్తారు. పిల్లలకి ఏమీ కాస్ట్ ఉండదు. ప్లస్ పెద్దవాళ్ళకి అరౌండ్ 150 rupees per head డిన్నర్. సో ఇక్కడ ప్రొవైడెడ్ ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రూమ్స్, కాటేజెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ రెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి. జై శ్రీ నారాయణి మా జై శ్రీరామ్ అనే స్లోగన్స్తో అగో గణేష, గాడెస్ అండ్ రాముడు బొమ్మలు ఉన్నాయి. హనుమాన్జీ మందిర్. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే.
కళా ప్రదర్శిని కళ్యాణ గుణశాలిని కామాక్షి కామకోటికి కామాక్షి వెళ్ళు ఏం చెయ్యదు నాన్న అంతలా అలా కాదు స్లోగా స్లోగా జంటల్ అక్కర్లేదు వెళ్ళండి పడకండి బట్టలు తడుపుకోకండి నారాయణి ధామ్ చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్డ్గా అండ్ నీట్గా ఉంది. ఇక్కడ రూమ్స్ అండ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉందట. సో ప్రీ బుకింగ్ అండ్ ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. Kinara Village restaurant for our dinner today. Kinara Village Dhaba looks very big and promising. Sharva, please, Rana. Maybe car. Shambho tandoori chai. So pure veg separate kitchen avi unnai. They have camel and horse also here. Turkish ice cream. And toy zones avi unnai. Inko chinna boating and idi balloon zone. Kids play area. Facilities in the garden are available for children below 11 years. There's a cute toy train. Mirror Maze and Tendi action movie kuda undi. Battery car kuda unnai roaming ki. Ba camel bole majestic ga undi and also horse. Oh, finally. Nice.
సో పర్ పర్సన్ 100 రూపీస్. ఇద్దరు ఒకేసారి ఎక్కినా కూడా 100 రూపీస్ అని అన్నాడు. అందుకని వీఆర్ గోయింగ్ ఫర్ 2 రైడ్స్ ఫర్ బోత్ ద కిడ్స్. రుద్ర హాయ్ బాయ్. అక్కడికి వెళ్తున్నాం దా. ఇద్దరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే మేము ఇద్దరం వెళ్ళిపోతాం. వెతుక్కోవాలి నువ్వు. The place is complete with Tulasi Kota. And the temple like with Shivalingam, Nandi and all. Maharaja ki Chhatrapati Shivaji Maharaja yokka throne anamata. So we are going to Pure Veg Kitchen. And ikkada live ghazal anni kuda untayi. Dilli wala jalebi rabdi is also famous here. గంట కూడా ఉందండి ఇక్కడ. సో మేము ఘజల్ ఉండి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చిన్న చిన్న కుర్చీలు కూడా ఇచ్చారు. సో పర్ఫార్మెన్స్ ప్లేస్ అయితే ఇదన్నమాట. So we're going to sit here. Aba style sofa set వేసి ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. This is one restaurant type. Sharwa's ride is going on. Hi Sharwa, hi. So there are more and more things here. Fish spa, horror house, astrology. It is like never ending. There are too many things in this place. It's just not a restaurant. It's a must visit place when you are in Lonavala. And paina shelter kuda solid ga undi. Varsham padtune undi. Da. So first anta drinks unnayi. Veg tidbits and accompaniments, soup. Chala types unnayi. Chinese starters, then main course lo kuda roti ఎన్ని types ఉన్నాయి చూడండి. బిర్యానీ and rice items కూడా ఉన్నాయి. This feels like something from south. Nice. It's a wholesome menu. Garlic naan, roti and veg kolhapuri. Also we ordered some curd rice without tadka for the kids. యానివర్సరీ డిన్నర్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉన్నాయి టేస్ట్ అన్ని. ఇట్స్ వెరీ నైస్. పనీర్ రేష్మి టిక్కా,
చిన్నవి చాలా కమ్మగా ఉన్నది ఆర్డర్ చేసాము. వెరీ నైస్. సో ఇక్కడ కూడా చిన్న ప్లే ఏరియా లాంటిది ఉంది. చిన్న చిన్న జాడు బల్లలు, మంకీ బార్స్, స్వింగ్స్ అండ్ సీసా చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ రాకింగ్ చైర్స్ కూడా ఉన్నాయి. స్లో 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 స్లో. అవునా? Cream of mushroom soup looks very yummy. గోపుడి స్టైల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. క్యూట్ ఫౌంటైన్స్ అండ్ ఇలాగా టెంపుల్ అంబియన్స్ వచ్చి ఇలాగా లక్ష్మీదేవి అట్లా ద్వారాలు కూడా పెట్టారు. పాత్రలు, మిల్క్ క్యాన్స్ అవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ పెట్టారు. అండ్ చూసారా పెద్ద కుకింగ్ వెజల్. The same here with water storing vessels and uyala, rokali. It's more like a museum. Rolu, rokali anni unnayi. Thank you.